ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. ధనుర్మాసంలో ఈరోజు 5వ రోజు. మాయనై అనే పాశురం. మాయనై మన్నువడ మధుரை మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயிர குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலரத் தூவித் தொழுது வாயனால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதுருவான் என்றனவும் తీయనిల్ తూషాగుం చెప్పేలో రెంబావాయ్. మనం ముందుగా అనుకున్నట్లుగా భగవంతుని యొక్క 5 దివ్య స్వరూపాలలో పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనేటువంటి స్వరూపాలలో 5వ స్వరూపమైనటువంటి అర్చా స్వరూపాన్ని ఈరోజు స్మరించుకుంటూ ఉన్నది గోదాదేవి ఈ పాశురంలో. భగవంతుడు పరమపదంలో వేంచేసి ఉన్నప్పటికీ కూడా అక్కడికి భగవత్ కరుణ వలన చేరినటువంటి వారు మాత్రమే వారిని సేవించుకోగలుగుతారు. అలాగే వైకుంఠనాథుడు వ్యూహ స్వరూపంలో ఉన్నప్పటికీ కూడా ఆ క్షీర సముద్రంలోకి మనం వెళ్ళి ఆయన్ని సేవించుకోలేము. అది కేవలం దేవతలకు మాత్రమే సంభవంగా ఉంటుంది. విభవ అవతారాలలో రామకృష్ణాది అవతారాలు ఎన్ని ఎత్తినప్పటికీ కూడా ఆ సమయంలో మనం ఉన్నామో లేదో మనకు తెలియకుండా ఉంది. అంతర్యామిగా భగవంతుడు అందరిలోని వేంచేసి ఉన్నప్పటికీ కూడా ఆయన్ని మనం అంతటి జ్ఞాన సంపన్నులం అయితే గాని తెలుసుకోలేము తప్పించి, దర్శించుకోగలగా తప్పించి లేదా సాధ